కొడంగల్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. గ్రీన్ ఫీల్డ్ కిచెన్ నిర్మాణంలో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. పేదల జీవితాల్లో చదువుతోటే మార్పు సాధ్యమని తెలిపారు. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా 5,000 కోట్లతో విద్యాసంస్థలు నిర్మిస్తున్నామన్నారు. ఎడ్యుకేషన్, ఇరిగేషన్కు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. శాసనసభ నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో మీ వాడు, మీ కుటుంబ సభ్యుడు మీరు అండగా నిలబడి ఆశీర్వదించి కొడంగల్ శాసనసభ్యుడినే కాదు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసి ఈనాడు ప్రజాపాలనను అందించడానికి అండగా నిలబడి ఈరోజు ఈ ప్రాంతంలో 70 సంవత్సరాలుగా సమస్యలు పరిష్కారం కాకపోను 70 సంవత్సరాల నుంచి ప్రజలు ఎదురు చూసిన రోజులను గుర్తు చేసుకొని వాటన్నిటిని పరిష్కరించడానికి నాతో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు దామోదర్ రాజ నరసింహ గారిని మన ప్రాంతం వాడు ఎన్నో సంవత్సరాలు ఎమ్మెల్యే కావాలని 3 దశాబ్దాలు ప్రజా జీవితంలో పదవి వచ్చినా రాకపోయినా ప్రజలకు అందుబాటులో ఉండి ఈనాడు మొదటిసారి శాసనసభ్యుడై రాష్ట్ర మంత్రిగా కొడంగల్ నియోజకవర్గానికి విచ్చేసిన వాకిటి శ్రీహరి గారు ఏ ఇంట్లో ఆడబిడ్డ ప్రశాంతంగా ఉంటుందో, ఏ ఇంట్లో ఆడబిడ్డకు రక్షణ ఉంటుందో, ఏ ఇంటి పెత్తనం ఆడబిడ్డ చేతిలో ఉంటుందో ఆ ఇల్లు గొప్పగా రాణిస్తుంది. ఆ ఇంట్లో సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆడబిడ్డలు ఎక్కడైతే సంతోషంగా ఉంటారో అక్కడ మంచి పరిపాలన, ఆర్థిక అభివృద్ధి సాధిస్తుంది అని చెప్పి మన పెద్దలు చెప్పినారు. అందుకే ఈనాడు ప్రజాపాలనలో ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డల్ని ఆర్థికంగా నిలబెట్టాలి, ఆడబిడ్డలు ఆత్మగౌరవంతో బ్రతకాలి, ఆడబిడ్డలు చదువుకోవాలి, ఆడబిడ్డలు ప్రభుత్వ ఉద్యోగాలలో రాణించాలి, ప్రజా పరిపాలనలో వాళ్ళ పాత్ర ప్రత్యేకంగా ఉండాలి అని ఈనాడు మన ప్రభుత్వం సంఘాల సభ్యులతో పాటు ఇతర ఆడబిడ్డలందరినీ కూడా అభివృద్ధి పదం వైపు నడిపించడానికి ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను తీసుకోవడం జరిగింది.